ఓపెన్ టాక్కి స్వాగతం. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సాయంత్రం చంద్రబాబు గారి రా కదలరా ఏలూరు జిల్లా చింతలపూడిలో అయితే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బాంబు స్క్వాడ్ తనిఖీల్లో ఎలిఫ్యాడ్ వద్ద కొన్ని సౌండ్స్ అయితే రావటం, ఏదైతే బజర్ ఉందో బాంబు స్క్వాడ్ బజర్లు ఉన్నాయో అవి మోగటం అనేది ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా మారింది. దీంతో బాంబు స్క్వాడ్ వెంటనే అప్రమత్తం అయ్యి ఏదైతే ఒక బజర్ సౌండ్ వచ్చిందో ఆ ప్రాంతంలో వెంటనే తవ్వకాలు జరిపి లోన ఏముందనేది పరిశీలించాలని చెప్పి కూడా చూస్తున్నట్టుగా తెలిసింది. ఇటీవల కొద్ది రోజులుగా చంద్రబాబు గారి భద్రతకు సంబంధించి తీవ్ర భయాందోళనలు అయితే ఏర్పడుతున్నాయి. మనకు తెలుసు, మొన్న కూడా ఇదే రా కదలరా సమావేశానికి వెళుతున్న సందర్భంలోనే, అరకు వెళుతున్న సందర్భంలో అనుకుంటా, వైజాగ్ నుంచి వెళుతున్న సందర్భంలో ఏటీసీకి అలాగే పైలట్కి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అలాగే పైలట్ రాంగ్ రూట్లో వెళ్ళారు, ఆ డైరెక్షన్ మారిందని చెప్పి ఒక వార్త వచ్చింది. సో దాంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉలికిపాటు వచ్చింది. మళ్ళీ తర్వాత అంత గమ్యస్థానానికి చేరిన తర్వాత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. దాని మీద తీవ్ర చర్చలు జరిగింది. దాని మీద ఆల్రెడీ విచారణ కూడా జరగాలని చెప్పి అప్పుడు కోరటం జరిగింది. ఎందుకంటే ఎందుకు హెలికాప్టర్ దారి తప్పింది అనేది స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే ఒక నిర్దిష్ట లొకేషన్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ డైరెక్షన్లోనే వెళ్ళాలి. బట్ అక్కడ డైరెక్షన్ మార్చడం అనేది కొంత భయాందోళనకైతే కారణమైంది. ఇక ఇప్పుడు చంద్రబాబు గారు ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో మడుగులలో సభ అయితే నిర్వహించడం జరిగింది. ఈరోజు రెండవ సభగా చింతలపూడి, సాయంత్రం చింతలపూడి చేరుకొని ఉన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో కూడా ఈరోజు రా కదలరా సభ ఉంది. ఆ సందర్భంగా ఆ బాంబు స్క్వాడ్ తనిఖీల్లో భాగంగా ఆ బజర్ అయితే మోగింది. ఇక్కడ చూడొచ్చు మనం, చింతలపూడిలో రా కదలరా సభ ఎలిఫ్యాడ్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు అని చెప్పి చూడవచ్చు. ఇక్కడ బాంబు స్క్వాడ్ తనిఖీల్లో భాగంగా ఎలిఫ్యాడ్ వద్ద సిగ్నల్ బజర్ మోగడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు. అనకాపల్లి జిల్లా మడుగులలో సభ ముగించుకుని అనంతరం చంద్రబాబు గారు అయితే చింతలపూడికి రానున్నారు. సో ఇక్కడ మనం ఇక్కడ తనిఖీలు చేస్తున్న సిబ్బందిని అయితే, భద్రతా సిబ్బందిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు, ఫైల్ ఫోటోని అయితే చూడొచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ సౌండ్ ఎలా ఉందనేది ఒకసారి డైరెక్ట్గా లైవ్లో చూద్దాం. సో ఇది సాయంత్రం చంద్రబాబు గారు చింతలపూడిలో ల్యాండ్ అవ్వబోయే ఎలిఫ్యాడ్ అయితే ఇది. దీని వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. ఒకసారి మనం డైరెక్ట్గా చూద్దాం. ఆ సౌండ్ కూడా వస్తుంది, మనకి వినపడుతుంది డైరెక్ట్గా. చూడండి, అదే ప్లేస్లో వస్తుంది. సో అంటే చుట్టుపక్కలంతా పరిశీలించినట్టయితే దాదాపుగా ఎలిఫ్యాడ్కి సెంటర్లోనైతే ఈ సౌండ్ రావడం అయితే జరిగింది. దీంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అలాగే బాంబు స్క్వాడ్ కూడా అప్రమత్తం అవడం జరిగింది. దీనికి సంబంధించి పైకి సమాచారం ఇవ్వడంతో పాటు అక్కడ తవ్వకం కూడా జరపాలని చెప్పి కొంచెం లోతు తవ్వకం జరిపి, అంటే ఎంతవరకు అయితే ఆ కాంక్రీట్ పైన వేసారో ముందు ఆ కాంక్రీట్ వరకు కానీ తవ్వకం జరిపితే ఒకవేళ ఒక్కొక్కసారి ఏంటంటే కాంక్రీట్ వేసే సమయంలో అందులో ఏదైనా మెటల్ ఉన్నా కానీ సౌండ్ వస్తుంది. ఎందుకంటే కాంక్రీట్ ఒకసారిగా వేసేస్తారు. ఆ సందర్భంలో ఏదైనా ఇనప రాడ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఉన్నా బజర్ ఖచ్చితంగా మోగుతుంది. అలా కాకుండా చంద్రబాబు గారికి ఏదైనా హాని తెనపట్టాలని ఏదైనా కుట్ర పనినా మనం చెప్పలేని పరిస్థితి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా వెంటనే తనిఖీలు జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు గారి రా కదలరా సభలు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక రకంగా ఆయనకైతే ఇలాంటి అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొన్న హెలికాప్టర్ దారి తప్పడంతో ఒకసారిగా ఉలికిపడ్డారు. ఇప్పుడు తాజాగా చింతలపూడి సభకు సంబంధించి ఇలా బాంబు స్క్వాడ్ తనిఖీల్లో బజర్ మోగటం అనేది మరికొంత ఉలికిపాటుకు గురి చేసింది. దీంతో టీడీపీ శ్రేణులు ఒకసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. టీడీపీ కీలక నేతలు కూడా వెంటనే అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాలంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు. అక్కడ ఏ సభ పెట్టినప్పటికీ కూడా భారీగా జనం తరలి వస్తారు. సాయంత్రం జరగబోయే ఈ రా కదలరా సభకు చింతలపూడికి కూడా భారీగా వస్తారని చెప్పి అంచనా వేసి దాని తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. బట్ ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బాంబు స్క్వాడ్ తనిఖీలో ఇలాంటి వార్త రావడంతో ఒకసారిగా ఉలికిపాటు గురయ్యారు. ఖచ్చితంగా అక్కడ ఏముందనేది తెలిసిన తరువాత మాత్రమే చంద్రబాబు గారి హెలికాప్టర్ ల్యాండ్ అవడం జరుగుతుంది. ఒకవేళ తవ్వకం జరిపిన తర్వాత అక్కడ ఏమీ లేదు అని కన్నా నిర్ధారణకు వస్తే అప్పుడు మాత్రమే హెలిప్యాడ్ ల్యాండ్ అవుతుంది. లేదా ఏదైనా అనుమానం ఉంటే మరి వెంటనే అదనంగా ఏదైనా దగ్గరలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయటమా, లేదా ఉన్న వేరే చోట హెలిప్యాడ్లో ల్యాండ్ అయ్యి దిగి బై రోడ్ మార్గంలో రావటమా, ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు గారి హెలిప్యాడ్ వద్ద ఈ సౌండ్ రావటం అనేది టీడీపీ వర్గాలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేశాయి. రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. ఎందుకంటే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. అందులో
అందులోనూ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరు పట్ల ఇప్పటికే ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. గతంలో కూడా మనం అనేక ఘటనలు చూసి ఉన్నాం. ఒకసారి ఆల్రెడీ చంద్రబాబు గారు బాంబు దాడికి కూడా గురై ఉన్నాడు. అలిపిరి వద్ద చాలా తీవ్రమైన దాడి జరిగింది. వాస్తవానికి చనిపోయినంత పని జరిగింది. బట్ ఆ దేవుడు ఆశీస్సులతోనే నేను గెలిచాను, బయటపడ్డానని చెప్పి అప్పట్లో చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారి భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని టీడీపీ వర్గాలు కూడా గత కొద్ది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నాయి. ఇటీవల మన స్టేజ్ మీద కూడా ఒకసారిగా తోపులాట జరగటం, ఇవన్నీ కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పుడు తాజా ఘటన కూడా అనేక అనుమానాలకైతే తావిస్తుంది. వెంటనే అక్కడ ఆ చర్యలు చేపట్టి ఒకవేళ లోతుగా తవ్వి, వాస్తవానికి ఇప్పటికే మధ్యలో ఎలిఫెంట్ మధ్యలో తవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బృందం కూడా అక్కడికి రాబోతుంది. తవ్వి అక్కడ ఏమీ లేదంటే అందరూ ఊపిరి పీల్చుకోవచ్చు. బట్ ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే మాత్రం దీన్ని మరింత కఠినంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఆ టీడీపీ శ్రేణులు కూడా దీని మీద కొద్దిగా అప్రమత్తం అవ్వాలి. అలాగే పోలీసులు కూడా ప్రతిపక్ష నేత అలాగే Z+ కేటగిరీ ఉన్న చంద్రబాబు గారికి భద్రత కల్పించే విషయంలో మరిన్ని కట్టుదిట్ట భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రజలు కూడా కోరుతున్నారు. ఏది ఏమైనా తాజాగా చింతలపూడి ఎలిఫెంట్ వద్ద ఘటనతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. అక్కడ ఏముంది, సాయంత్రం ఎలిఫెంట్ అక్కడ ల్యాండ్ అవుతుందా లేదా వేరే చోట ల్యాండ్ చేస్తారనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.